హలో నమస్తే సలాం అలైకుం మళ్ళొచ్చేసినాను నేను మీ సూరి మిక్స్‌తోని. ఏం తెచ్చినావు ఇవాళ అంటే ఫ్రోజన్ మామిడికాయలతోని ముక్కలతోని బొంబాయి చట్నీ అనమాట. ఫ్రోజన్ మామిడికాయలతోని బొంబాయి చట్నీయా అంటే అవును మరి. అయితే 3 ముక్కలు తీసుకొని దాన్ని డీఫ్రోస్ట్ చేసి చిన్న ముక్కలులాగా కట్ చేసుకొని ఏసేసి పెట్టుకున్నా అనమాట. దాని తర్వాత వచ్చేసి ఒక గిన్నె లోపల 2 స్పూన్స్ ఆఫ్ శనగపిండి తీసుకున్న. దాన్ని డైల్యూట్ చేసుకున్న, కొన్ని వాటర్ పోసేసి దాని లోపలనే కొంచెం ఓమ ఏసిన. ఓమ ఎందుకు అనంటే ఇంక మీకు తెలుసు ఏ దేనికి అన్నది అరగనీకి. ప్లస్ సాల్ట్, పసుపు కలుపుకున్న అందులోనే. దాని తర్వాత ఇంకోటొచ్చేసేసి ఆనియన్స్ కట్ చేసుకున్న స్లైసెస్. దాని తర్వాత అల్లం, కొంచెం డాష్ ఆఫ్ అల్లం కట్ చేసుకున్న. దాని తర్వాత మామిడికాయ ముక్కలు 3 డీఫ్రాస్ట్ చేసుకున్న ఈ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. గ్రీన్ చిల్లీ మీకు ఎట్లా స్పైస్ కావాలో అట్లా వేసుకోండి. నేను ఒక 1 గ్రీన్ చిల్లీ వేసుకున్నా. ఒకటి బాయిల్డ్ పొటాటో తీసుకున్న మీడియం సైజ్ది. దాని తర్వాత తాలింపు కోసం అనేసేసి ఏం తీసుకుంటున్నానంటే ఒక స్పూను మినప్పప్పు, శనగపప్పు ఒక స్పూను, కొంచెము జీలకర్ర, కొంచెము ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెము చిల్లీ ఫ్లేక్స్ కావాలంటే వేసుకోండి. రెడ్ చిల్లీస్ ఒక రెడ్ చిల్లీ వేసుకున్నా కానీ కూడా ఓకే అనమాట. సో 2 స్పూన్ల నూనె మంచిగా వేడి చేసినాను. వేడి చేసి ఇప్పుడు మీకు ఈ టెంపరింగ్ అన్ని స్టఫ్ చెప్పినాను కదా, తాలింపు అవన్నీ అందులోపల వేసేసిన అనమాట. వేసేసి కలిపినాను. ఇది నేను ఓన్లీ 2 పీపుల్ కోసం అని చూపిస్తున్నాను. అయితే ఇది మంచిగా మీడియం టు హై ఫ్లేమ్ మీద స్టవ్ పెట్టుకొని దీన్ని కొంచెం సాటే చేసుకుందాము. సాటే చేసుకున్న తర్వాత ఇది మంచిగా ఏగిన తర్వాత దీని లోపల ఏం చేద్దామనంటే ఈ బాయిల్డ్ పొటాటో ఉంది కదా, కట్ చేసుకొని పెట్టుకున్న బాయిల్డ్ పొటాటో, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి దీన్ని కూడా ఒక 1 మినిట్ సాటే చేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద. ఇది మామిడికాయ కూడా, పచ్చి మామిడికాయ కూడా. దాని తర్వాత ఈ శనగపిండి ఉంది కదా, ఆ శనగపిండి రెడీ పెట్టుకొనేసి కొంచెం 1 కప్ ఆఫ్ వాటర్ పోసి, ఆ 1 కప్ ఆఫ్ వాటర్ బాయిలింగ్కి వచ్చిన తర్వాత ఈ శనగపిండి మిక్స్చర్ ఏదైతే మనం చేసి పెట్టుకున్నామో, డైల్యూట్ చేసి పెట్టుకున్నామో అది తీసి ఇందులోపల వేసి కలిపేసేసి మంచిగా అంటే గడ్డలు కట్టకుండా మంచిగా దాన్ని కలిపేసి పెడితే అబ్బా మూత చిన్నది పెట్టేసిన సారీ. దాని తర్వాత ఇక మళ్ళీ ఇంకో మూత పెట్టేసిన, ప్రోగ్రామ్ క్యాన్సిల్. అది చిన్న మూతది, ఇప్పుడు పెద్ద మూత పెట్టేసిన. దీన్ని ఒక 5 to 10 మినిట్స్ మంచిగా సిమ్మ మీద పెట్టేసేసి దీన్ని ఉడకనియండి. మంచి యమ్ శనగపిండి చట్నీ, దీన్ని ఆంధ్రాలో ఏమంటారు చింతామణి చట్నీ, లేకపోతే బొంబాయి చట్నీ రెడీ అయిపోయిందనమాట. ఇది పూరీలకు కానీ, దోశలకు కానీ, ఇడ్లీలకు కూడా తింటారంట. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది అనమాట. పుల్ల పుల్లగా, కారం కారంగా చాలా బాగుంటుంది. ఇక మా తిండిపోతు దోస్తులందరికీ బాగా నోట్లో ఊరిలు వస్తుండొచ్చు. ఫుల్ టార్చర్ చేస్తున్నా కదా, కొంచెం డ్రై కొత్తిమీర వేసేసి తీసేస్తున్నా. బంద్ చేసేసిన స్టవ్ 10 మినిట్స్ తర్వాత. లవ్ యూ ఆల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్.